వాక్యం నేర్చుకుని ముందుకు సాగిపోదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. చాలు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఆయన మాట ఏంటంటే, ఆ ఆఖరి మాట, ఆ పదం మనము నేర్చుకుందాం. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. అందరు చెప్పండి, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఎవరిలో? వెరీ గుడ్. మీలో అంటే అందరూ మీలో అన్నట్టు, నాలో అన్నట్టు లేదు అక్కడ కదా. సో ఇప్పుడు చెప్పండి, క్రీస్తు వాక్యము నాలో సమృద్ధిగా నివసింపచేయుదును. దేవుని బిడ్డలారా, గత 2 దినాలు ఎన్నో మూల్యమైన మాట. ప్రతి ఆదివారం, ప్రతి శనివారం రాత్రి, అలాగే స్త్రీల కూటాల్లో ఎన్నో చక్కని వాక్యాలు మీరు వింటున్నారు, వాక్యాలు వింటున్నారు. తేనె తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది. అలా అని చెప్పి లీటర్లు తాగేయలేము ఒకేసారి. రోజు కొంత, ఎన్ని రోజులైనా తాగాలనిపిస్తుంది. దేవుని వాక్యము తేనె కంటే మధురమైనది, స్వీట్ హనీ. దేవుని బిడ్డలారా, ఈ మధురమైన, ఈ రుచికరమైన, ఈ చక్కని వాక్యాన్ని మన హృదయాల్లో సమృద్ధిగా నివసించాలంట. దేవుని వాక్యం మనలో నివసించాలని ఇష్టపడుతున్నాడని ఎందుకన్నానంటే, వాక్యము దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ప్రియులారా, వాక్యమైన దేవుడు మనలో నివసించాలి. సమృద్ధి అయిన వాక్యము మన హృదయంలో నింపుకోవాలి. ఎన్ని వాక్యాలు వింటున్నామో అన్ని వాక్యాలు కూడా మన హృదయంలో నివాసము చేయాలంట. అంటే వాక్యము నీలో నుండి తొలగిపోకూడదు. వాక్యము నీలో నుండి పిల్లరా వెళ్ళిపోకూడదు. నీ హృదయం నిండా దేవుని వాక్యము నివసించాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యము నివసించాలి నీలో. ఒక ఇల్లు, చక్కని ఇల్లు ఉంది, అందమైన ఇల్లు, చాలా ఖరీదుతో కట్టారు, చాలా బాగుంది, సుందరంగా ఉంది, అందంగా ఉంది. కానీ ఆ ఇంట్లో మనుషులు ఉండట్లా. ఏమవుతుందండి? ఆ ఇల్లు మనుషులు నివాసం చేయట్లేదు అనుకోండి. ఎంత కొత్త ఇల్లు అయినా, ఎంత కాస్ట్లీ ఇల్లు అయినా, పిల్లరా, కింద మార్బుల్ చేసిన, పైన మంచి పిఓపి సీలింగ్ వేసిన, మనుషులు లేకపోతే, మనుషుల నివాసము లేకపోతే ఇల్లేమవుతుంది? బూజు పట్టిపోతుంది, దుమ్ము ధూళి పేరుకుంటుంది, గోడలు మాసిపోతాయి. రాను ఇంకా మనుషులు నివాసం చేయకపోతే ఆ ఇల్లు శిథిలావస్థలోకి చేరుకుంటుంది, పాడైపోతుంది. దేవుని బిడ్డ, అలాగే దేవుని వాక్యం కూడా మనలో ఉండకపోతే, నువ్వెంత భక్తిపరుడు అయినా, రెగ్యులర్గా మందిరానికి వచ్చే వ్యక్తి అయినా, ఈ వాక్యము నీలో నివసించకపోతే బూజు బట్టి జాగ్రత్త. పాపం అనే బూజు నీలో పేరుకుంటుంది, జాగ్రత్త. మురికి, ఈ లోక సంబంధమైన మురికి నీలోకి వస్తుంది. అందుకని నువ్వేం చేయాలంటే, దేవుని వాక్యమును నీ హృదయములో సమృద్ధిగా నింపుకొందవుగాక. చెప్దామా? హల్లెలూయా.
బిగ్గరగా హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు, నా వాక్యమును, దేవుడు అంటాడు, నా వాక్యమును హృదయములో ఉంచుకున్న వారులారా. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనం, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 51 వర్స్ 7. నీతిని అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకొను జనులారా ఆలకించుడి, మనుష్యులు పెట్టు నిందకు భయపడుకుడి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా బోధను హృదయంలో ఉంచుకున్న వారులారా, నా వాక్యమును హృదయంలో ఉంచుకున్న వారులారా. వాక్యం ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి. దేవుని బోధ ఎక్కడ ఉండాలంటే మన హృదయంలో ఉండాలి. కొంతమంది బైబిల్ తలకాడ పెట్టుకుంటారు నిద్రపోవడానికి. నిద్ర రావట్లేదు పాస్టర్ గారు, అందుకే బైబిల్ తలకాడ పెట్టుకున్నా అంటారు. ఇదేమన్నా మత్తుమందా? హల్లెలూయా. కొంతమంది బైబిల్ పెట్టి కొడతా ఉంటారు, బైబిల్ పెట్టి కొడతా ఉంటారు. ఇదేమన్నా మంత్రదండమా? ఏమండి, అలా కాదు. దేవుని వాక్యము, దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం నీలో ఉంటే నీ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకోవాలని దేవుడు తెలియజేస్తాడు. కీర్తనలో, అలాగే కీర్తనలో కూడా ఒక చక్కని మాట మనం చూస్తాం కదా. 119వ కీర్తన 11వ వచనం, పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునితో భక్తుడు అంటున్నాడు కదా, దేవా దేవా నా హృదయంలో నీ వాక్యాన్ని పెట్టుకున్నానయ్యా. ఎందుకో తెలుసా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లుగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యము తలకాడు ఉండడం కాదు, లేకపోతే ఇంకెక్కడో బీరువాలో ఉండడం కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి, మన మనస్సులో ఉండాలి. ఉంటే ఏ పాపము చేయకుండా ఆ వాక్యము మనల్ని అడ్డుకుంటుంది. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, తరచుగా రోగాలు ఎవరికి వస్తాయి? ఎవరికి రావు? ఎవరికి వ్యాధులు పెద్ద పెద్దగా వస్తాయి? బలహీనతలు, జ్వరమో, తలనొప్పో, కడుపుల నొప్పో, విరోచనాలు, నీరసమో, ఎవరికి పెద్ద పెద్దగా వస్తాయి? ఎవరికి రావు? ఎప్పుడో ఒకసారి వస్తాయి కొంతమందికి. ఎందుకని? ఇమ్యూనిటీ పవర్ లేదా రెసిస్టెన్స్ పవర్. దేవుని బిడ్డలారా, ఎందుకు కొంతమంది వ్యక్తులకి ప్రతిసారి అంటే రెసిస్టెన్స్ కాబట్టి, రెసిస్టెన్స్ వ్యాధి నిరోధక శక్తి. అదేం చేస్తుందంటే వ్యాధిని నిరోధిస్తుంది. చాలా మంది శరీరాల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, కాబట్టి వారికి తరచుగా రోగాలు రావు. కొంతమందికి వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వలన తరచుగా బలహీనతలు వస్తూ ఉంటాయి, తరచుగా వాళ్ళు అనారోగ్యానికి లోనవుతారు. నేనంటాను, దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వారు ఎప్పుడు కూడా పాపం అనే జబ్బులు వారిలోకి రావు. దేవుని వాక్యం ఎవరిలో ఉండదో తరచుగా వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా వాళ్ళు పాపాలు చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉండదో ప్రతిసారి తొట్టుపాటు పడుతూ ఉంటారు, ప్రతిసారి కాలు జారిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం ఎవరిలో ఉండదో, దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన రోగాలు వస్తాయి వారిలో. ఆమేన్, చెప్పండి హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, తరచుగా ఎందుకు రోగాలు వస్తాయి మనుషులకి అంటే వ్యాధి నిరోధక శక్తి లేదు. ప్రియులారా, ఆ వ్యాధులను శక్తి వారికి లేదు, ఆ వ్యాధులు రాకుండా నిరోధించే శక్తి వారికి లేదు. అలాగే ఈ రోజున తరచుగా క్రైస్తవులు ఎందుకు పాపములో పడిపోతున్నారంటే ఆ పాపాన్ని నిరోధించే వాక్యము వారిలో లేదు. బూతులు తిడతా ఉంటారు పొద్దుదాకా, అబద్ధాలు ఆడుతూ ఉంటారు పొద్దుదాకా, వ్యభిచారపు చూపులు చూస్తూ ఉంటారు పొద్దుదాకా, దొంగతనం చేయాలనిపిస్తుంది పొద్దాకా. కారణం ఏంటి? వారిలో ఆ పాపాన్ని నిరోధించే వాక్యము వారిలో లేదు. వాక్యం ఉంటే ఆ పాపాన్ని నిరోధిస్తుంది. అబద్ధాలు ఆడుకు నోరు మూయి,
అపవిత్రమైన మాటలు మాట్లాడుకు నోరు మూయి, చెడ్డ తలంపులు రానిమాక, కట్ చేయి, సెల్ ఫోన్ చూడమాక, అపవిత్రమైనవన్నీ అని చెప్పి దేవుని వాక్యము ప్రియులారా మన హృదయంలో ఉండి పాపాన్ని నిరోధిస్తుంది. మరి ఎన్ని వాక్యాలు నీలో ఉన్నాయి? సమృద్ధిగా దేవుని వాక్యము మనలో ఉండాలి. అందరూ స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉంటే మనలో కలిగే మొట్టమొదటిది ఏంటండి? పాపము చేయకుండా కాపాడబడతాం. పాపము చేయకుండా కాపాడతాం. దుష్టుడికి అవకాశం ఇవ్వం. వాక్యము సమృద్ధిగా మనలో ఉంటే పాపవాదిని జయిస్తాం, లోకాశలు జయిస్తాం, పాపాన్ని జయిస్తాం, దుష్టుని కార్యాల మీద జయం పొందుకుంటాం. రెండవదిగా దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉంటే జరిగేదేంటో చూద్దామా? యెషయా గ్రంథం 66వ అధ్యాయము 5వ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 5వ వచనం. యెహోవా వాక్యమునకు భయపడి వారులారా, నా మాట వినండి. మిమ్మలను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మలను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా వాక్యమునకు భయపడు వారలారా. 119వ కీర్తనలో కూడా ఉంది, దేవా నీ వాక్యము, నీవిచ్చిన వాక్యము ప్రజలలో భయమును కలిగిస్తుంది. భయం అంటే ఉండాల్సిన భయం, ఉండకూడని భయం కాదు. దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో నెంబర్ 1 వారిని పాపము చేయకుండా అడ్డుకుంటుంది, నిరోధిస్తుంది. రెండవదిగా మనం చూస్తే దేవుని వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో వారిలో కలిగిస్తుంది. దైవ భయం అనేది వారిలో ఉంటుంది. వాక్యం వినగానే వీళ్ళు భయపడతారు. దేవుడు నాతోనే కదా మాట్లాడాడు, పాస్టర్ గారికి తెలియదు కదా నేను చేసేది, పాస్టమ్మ గారికి తెలియదు కదా నేను చేసేది, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు కదా అని చెప్పి ప్రజల్లో ఏమొస్తుందంట? భయం అనేది వస్తుందంట. కనుక దేవుని బిడ్డలారా, ఎవరి హృదయంలో అయితే వాక్యం అనేది ఉంటుందో వాళ్ళు భయపడతారు. వాక్యము లేని వాళ్ళు భయపడరు. ఆయన అలాగే చెప్తాడులే, పాస్టర్ గారు అలాగే చెప్తుందిలే, పాస్టర్ గారు అలాగే చెప్తాడు. ఏమండి, రాత్రి దైవజనుడు చెప్పాడు, భక్త సింగ్ గారి గురించి చెప్పాడు ఒక అనుభవం. ఆయన గురించి నేను కూడా ఒక అనుభవం చెప్తాను. భక్త సింగ్ గారి చర్చికి పిల్లరా చాలామంది ఉద్యోగస్తులు, ఆఫీసర్లు కూడా వచ్చేవాళ్ళు అంట. ఒక ఆఫీసర్ సదరన్ రైల్వేలో పనిచేసే మేనేజర్ గారు పిల్లరా దేవుని మందిరానికి వచ్చాడు. ఇలాగే సంస్కారం రోజు ముందు వాక్యం చెప్పాడు పాస్టర్ గారు. మీలో ఎవరికైనా సమాధానం లేకపోతే మీరు వెంటనే వెళ్ళి సమాధానం పడి రండి, లేదా సంస్కారం తీసుకోమాకండి. ఎవరితోనైనా గొడవ పడ్డారా, ఎవరితోనైనా మాటలు లేవా, వెంటనే సమాధానం పడండి అని చెప్పినప్పుడు ఈ ఆఫీసర్కి భయం వేసింది. వెంటనే లేచాడు, చర్చిలో నుండి బయటికి వెళ్ళాడు, రిక్షా కట్టించుకున్నాడు, తన ప్యూన్ ఇంటికి వెళ్ళాడు. ప్యూన్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు యాపిల్ పండ్లు, చక్కెరకేళీలు సంచిలో తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే ఆ ముందు రోజే ఆయన మీద అరిశాడు, ప్యూన్ మీద, బుద్ధి ఉందా లేదా నీకు, ఏంటి ఇలా చేయటం, ఈ ఫైల్స్ ఏంటి, లోకం ఏంటి అని గట్టిగా అరిశాడు. ప్రిల్లరా ఈరోజు ఇంటికి వెళ్ళాడు, రిక్షా దిగ్గానే ఆ ప్యూన్ గడగడ వణుకుతూ వచ్చాడు. ఈరోజుతో నా ఉద్యోగం పోస్టింగే. నేను తిట్టాడు, అయిపోయింది అనుకున్నాను. ఈరోజు ఇంటికి వచ్చి మరి నాకు లెటర్ ఇవ్వడానికి వచ్చినట్టున్నాడు, రేపు నుంచి రావద్దని చెప్పడానికి వచ్చినట్టున్నాడు అని గడగడ వణిగిపోతున్నాడంట. సార్ నేనే వచ్చేవాడిని కదా సార్, మీరు రావడం ఏంటి, మా ఇంటికి కబురు పెడితే నేను వచ్చేవాడిని కదా అంటే, రే ముందు నన్ను క్షమించానని చెప్పరా అన్నాడంట ఈ కాయలు ఇచ్చి. హలో ఏమన్నాడు? అదేంటి సార్ నేను క్షమించడం ఏంటి సార్, నేను నీ మీద కోపం వచ్చి అరిశాను లేరా, తిట్టాను లేరా, క్షమించానని చెప్పు. అదేంటి సార్ మీరు అరవాలి, నేను పడాలి, మీరు నా పైన ఆఫీసర్, నేను ఒక ప్యూన్ని,
నేను క్షమించడం ఏంటి, అది ఉద్యోగంలో సహజమే కదా అంటే, లేదు నువ్వు ముందా మాట చెప్పు అంటే చెప్పడానికి అతనికి నోరు రావట్లేదు. ఏం లేదురా, చర్చికి వెళ్ళిన ఉదయం దైవజనులు భక్త్ సింగ్ గారు చెప్పారు, సమాధానం లేకుండా సంస్కారం తీసుకోకూడదంట. నేను ఈరోజు ప్రభు శరీరంలో ఆయన రక్తంలో పాల్పంపులు పొందాలి. నీకుందేమో కానీ నాకు సమాధానం లేదు నీ మీద. నీ మీద కేకలేసాను, నిన్ను అనరాని మాటలు అన్నాను, కాబట్టి క్షమించానని చెప్పేదాకా ఇక్కడే ఉంటా, లేకపోతే వెళ్ళను అన్నాడు. సార్ అలాగే సార్ క్షమించేసాను. వెంటనే పిల్లరా బయలుదేరి మందిరానికి వచ్చాడు. ఆఖరిలో టైం అయిపోతుంది. పాస్టర్ గారు అడిగాడు, మేనేజర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు ఇప్పుడు దాకా అన్నాడు. ఏం లేదు సార్. ఏం లేదు అయ్య గారు, నిన్న నా ప్యూన్ మీద అరిచాను, కేకలేసాను, ఇప్పుడు మీరే కదా చెప్పారు వెళ్ళి సమాధాన పడొచ్చానండి, నా హృదయం తేలికబడింది, నాకు కూడా సంస్కారం ఎవరా అన్నాడు. ఆయన పేరు రాజమణి లెగ్లిన్. అంత పెద్ద ఆఫీసర్ కూడా భయపడడానికి కారణం ఏంటి? వాక్యము క్రియ జరిగించింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మందిరానికి వస్తున్న నీవు కూడా దేవుని వాక్యానికి భయపడితే నువ్వు కూడా ఏం చేస్తావంటే నీలో ఆ క్రియ అనేది కనబడుతుంది. ఏమండి, అనరాని మాటలన్నా నన్ను క్షమించండి అని నువ్వు చెప్పగలుగుతావు. నీ భార్య దగ్గరికి వెళ్ళి చేయబట్టుకొని మీసాలు తిప్పుతూ క్షమించవా అంటావా? చేయబట్టుకుని ఏమనుకోకవే, కోపంలో నేసాను అని చెప్పి చేయబట్టుకుని అడుగుతావు. వాక్యానికి నువ్వు భయపడే వ్యక్తివైతే, దైవజనుడా చాటు నిన్ను దూషించానయ్యా, పాస్టర్ గారిని దూషించాను, నన్ను క్షమించండి అని అడుగుతావు. నిజంగా భయం నీలో ఉంటే, వాక్యానికి నువ్వు భయపడే వ్యక్తివైతే దేవుని బిడ్డ క్షమాపణ అడుగుతావు. నీలో విధేయత వస్తుంది, వినయం వస్తుంది. ఆఫీసర్ ఆయన్ని తిట్టాడని ఎవరికి తెలుసు? పాస్టర్ గారు తెలుసా? తెలియదు. ఆఫీసర్కి ప్యూన్కి మధ్యలోనే ఉంది డైలాగ్ అంతా. దేవుని బిడ్డ ఈరోజు దేవునికి భయపడుతున్నావా? వాక్యము నీ హృదయంలో ఉంటే సమృద్ధిగా ఉండే, నెంబర్ 1, ఏ పాపము చేయకుండా అది నిన్ను పిల్లరా నిరోధిస్తుంది. పాపాన్ని నిరోధిస్తుంది, దోషాన్ని నిరోధిస్తుంది, పాపము నీలోనికి రాకుండా అడ్డుకుంటుంది. రెండవదిగా వాక్యము నీలో ఉంటే వాక్యానికి భయపడుతూ యవనస్తులారా, వాక్యానికి భయపడండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీకు మళ్ళొకసారి దేవుడు నీతో చెప్తున్నాడు, మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాడు. నీలో ఏదైనా అవిధేయత ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుంటాం. బిడ్డలారా, దేవుని వాక్యము మనలో ఉంటే అది మన జీవితాల్లో భయం కలిగిస్తుంది. భయం అంటే ఉండకూడని భయం కాదు. దేవుడంటే భయం, దైవజనులంటే గౌరవంతో కూడిన భయం. పిల్లరా, పాపం అంటే భయం, ఆ భయం కలిగిస్తుంది వాక్యం. అంతేగాని భయం అంటే పిల్లంటే భయం, బల్లంటే భయం, రాత్రి బుద్ధం కంటే భయం, ఈ భయాలు కాదు. ఇలాంటి భయాలు ఉంటాయి చాలా మందికి. దేవుడికి భయపడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెబుదాం హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలి. వాక్యము మన హృదయం నిండా ఉంటే అది ఏ దోషము చేయకుండా దోషము నిరోధిస్తుంది, ఆపుతుంది. రెండవదిగా నీ హృదయంలో దేవుని వాక్యం ఉండే దైవ భయము కలిగిస్తుంది. దేవుని యందైన భయమే ఆశీర్వాదానికి కారణం. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము దేవుని వాక్యమునకు భయపడుదము గాక. హల్లెలూయా.
మన అడుగులు స్థిరపరుస్తుంది దేవుని వాక్యము. 119వ కీర్తన 133వ వచనం. వెరీ గుడ్. నా అడుగులు స్థిరపరచుము, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. దేవుని వాక్యము మనలో సమృద్ధిగా ఉన్నప్పుడు మన అడుగులు స్థిరపడతాయి. అడుగులు అంటే క్యారెక్టర్, ప్రవర్తన. మన ప్రవర్తన స్థిరపడుతుంది. అటు ఇటు కదిలిపోయే వ్యక్తిగా ఉండవు, విశ్వాసంలో కదిలించబడవు. ప్రియులారా, దేవునిలో కదిలించబడవు. కొంచెంసేపు లోకంలో, కొంచెంసేపు దేవునిలో ఉండవు. దేవుని వాక్యము నీలో సమృద్ధిగా ఉంటే నీ అడుగులు స్థిరపరచబడునుగాక. కొంతమంది ఎప్పుడు తప్పుడు అడుగులేస్తారు. తప్పుడు అడుగులేసేది చిన్నపిల్లలు, తప్పుడు అడుగులేసేది పెద్ద పిల్లలు కాదు, పెద్దోళ్ళు. తప్పుడు అడుగులు మంచివి కాదు, తప్పుడు అడుగులు మంచివి కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం నీకు అర్థమైతే ఎన్నటికీ నువ్వు స్థిరంగానే ఉందువుగాక. స్థిరంగా ఉంటున్నావా? ఎందుకని స్థిరత్వం రావట్లా నీలో? కొంచెం ప్రార్థన చేస్తావు, కొంచెం ఎందుకు ఈ ప్రార్థన అంటావు. ఒక్కో రోజు ఉపవాసం అంటావు, ఎందుకు ఉపవాసం, అనవసరం కడుపు మార్చుకుంటాను అంటావు. ఒక్కోసారి ముందు వస్తావు చర్చికి, ఒక్కోసారి వెళ్ళొచ్చులే వెనకాల వచ్చేది కాదు కూర్చుంటావు. స్థిరం లేదు. కొంచెంసేపు దేవుడు గొప్పవాడు అంటావు, కొంచెంసేపు ఎందుకని అసలు దేవుడు నా ప్రార్థన వింటలేదు అంటావు. మనసులో స్థిరం లేదు. దేవుని బిడ్డలారా, స్థిరత్వం అనేది రాటలో ఎన్ని వాక్యాలు విన్నా కొంతమంది మారరు. స్థిరత్వం రాదు. ఎందుకంటే ఆ విత్తనం, వాక్యం అనే విత్తనం వారిలో లేదండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ఎన్ని వాక్యాలన్నా నేర్పించు, ఎన్ని వాక్యాలన్నా బోధించు. దేవుని బిడ్డ, చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పు. ఎంత అర్థమయ్యేలాగా చెప్పినా ఈ మనిషి ఇంతే. కనుక దేవుని బిడ్డలారా, ఎన్ని వాక్యాలు వింటున్నా ఎందుకు స్థిరం లేదు? నీ భక్తిలో స్థిరం ఎందుకు లేదు? నీ విశ్వాసంలో స్థిరత్వం లేదేంటి? నీ నడవడికలో స్థిరం లేదేంటి? నీ ప్రవర్తనలో స్థిరం లేదేంటి? నీ ప్రార్థనలో స్థిరత్వం లేదేంటి? ఎందుకని స్థిరంగా ఉండలేకపోతున్నావు? ఒక పిల్లర్ ఎందుకు వేస్తారు? పిల్లర్ భూమిలోకి అంటే సాధ్యమైనంత ఎక్కువ కాలం దాని లైఫ్ అయిపోయే వరకు అది కదలకుండా అక్కడే ఉండాలని. ఈరోజు దేవుడు నిన్ను కూడా సంఘంలో ఒక కదలని స్తంభంగా ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు కదిలిపోతావు? మాటికి నీ విశ్వాసం కదిలిపోతుంది. చిన్న రోగం వస్తే చాలు నీ విశ్వాసం కదిలిపోతుంది. చిన్న బలహీనత వస్తే చాలు నీ విశ్వాసం కదిలిపోతుంది. ఏదైనా కీడొస్తే చాలు నీ విశ్వాసం కదిలిపోతుంది. ఏబు కదల్చబడలేదు. దేవుని బిడ్డ, ఏబుకి ఎంత వాక్యం తెలియదు నీలాగా నాలాగా. అయినా అతడు స్థిరుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేవుని వాక్యం మన హృదయంలో ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. అబాండెన్స్. The word of God must live in our hearts in abundantly. దేవుని వాక్యము మన హృదయంలో అబాండెంట్గా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. ఉంటే గాలి తుఫాను వచ్చినాను కదల్చబడవు, ఎలాంటి సమస్యలు వచ్చినా కదల్చబడవు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దామా? హల్లెలూయా. దేవుని వాక్యములో అంత శక్తి ఉంది. రక్షణ పొందిన దేవుని బిడ్డ, ఈ అడుగులు స్థిరపరచబడాలి. అడుగులు అంటే ప్రవర్తన, క్యారెక్టర్. నా అడుగులు జార సిద్ధమాయను అంటాడు. అంటే నిజంగా బురదలో జారిపోయాడని కాదు, నా ప్రవర్తన జారిపోవడానికి రెడీ అయిపోయింది అని దాని అర్థం. నా అడుగులు స్థిరపరిచాడు బండ మీద అంటే ఇక బండ మీద నుండి కదలకుండా అని కాదు, నా ప్రవర్తన దేవుడు స్థిరపరిచాడు మళ్ళీ ఊబిలో పడకుండా అని దాని అర్థం.
పద్దాగా ఊబిలోకి వెళ్తున్నావు అంటే ఏంటి? నువ్వు నమ్మదగిన వ్యక్తివేనా? నమ్మదగిన విశ్వాసమేనా? దేవుని వాక్యము మనలో ఉండుట వలన మనల్ని బ్రతికిస్తుందండి, బ్రతికిస్తుంది. 119వ కీర్తన 28వ వచనం చెప్పింది. 119వ కీర్తన 28వ వచనం, Psalms 119 and verse 28. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయేను, నీ వాక్యము చేత దేవా నన్ను స్థిరపరచయ్యా. బ్రతికిస్తుందయ్యా, బ్రతికిస్తుంది దేవుని వాక్యం. మరొక చోట ఉంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది. 119 25వ వచనం కూడా చదవండి. నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, ఈ వాక్యము చేత నన్ను బ్రతికింపుమో. మంటిని హత్తుకుంటుందండి, మట్టిలోకి వెళ్ళిపోయేలాగుంది. దేవా నీ వాక్యము చేత నన్ను బ్రతికించయ్యా. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే బ్రతుకుతావు. ఎలాంటి సమస్యలైనా బ్రతుకుతావు, ఎలాంటి శోధనలైనా బ్రతికే ఉంటావు, ఎలాంటి అయినా బ్రతికి ఉంటావు. చావో, చచ్చిపో, చావును వెతుక్కో. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం నీలో లేకపోతే ప్రతి చిన్న సమస్యకు చచ్చిపోవాలని కోరుకుంటావు. నీ శరీరాన్ని చంపడానికి అర్హత నీకు లేదు. నీ దేహము దేవునిది, విలువ పెట్టి మనము కొనబడినటువంటి వారు. ఎందుకు సూసైడ్ చేసుకోకూడదంటే మన దేహం ఎవరిదండి? దేవునిది. ఎందుకు సిగరెట్లు తాగకూడదంటే మన దేహము మంద కాదు, దేవుని. ఎందుకు మందు తాగకూడదంటే మన దేహం మంద కాదు, దాన్ని పాడు చేయకూడదు. ఎందుకు వ్యభిచారం చేయకూడదంటే మన దేహము దేవునిది, మంద కాదు. అర్థమవుతుందా? ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, శరీరం పరిశుద్ధంగా ఉండాలి, ప్రాణం మనసు కూడా పరిశుద్ధంగా. శరీర ప్రాణ ఆత్మలు దేవుని ఎదుట పరిశుద్ధముగా ఉండునుగాక. కాబట్టి దేవుని వాక్యము నీలో ఉంటే నువ్వు బ్రతుకుతావు. వాక్యం లేకపోతే నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతా అంటావు పొద్దా. అలా ఉందా? సాధు సుందర్ సింగ్ భక్తుడని ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. పంజాబ్లో యేసు ప్రభుని తెలుసుకుని అనేక రాష్ట్రాల్లో స్వార్థ ప్రకటించిన వ్యక్తి. హైదరాబాద్ నుండి నల్గొండ మీటింగ్కి వెళ్తున్నాడు. ట్రైన్లో ఎదురుగా ఒక ఆయన కూర్చున్నాడు. ఆనాటి భక్తుల శ్వాస ధ్యాస ఏంటయ్యా అంటే ఎవరు కనబడితే వాళ్ళకి ఏం చెప్పడం? శ్వాస చెప్పడం. ఈనాటి ఈ భక్తుల అలవాటు ఏంటంటే ఎవరు కనపడతావు సొల్లు చెప్పడం. ఆ సొల్లు, ఈ సొల్లు, ఈ సొల్లు, ఆ సొల్లు కదండి. సోదరుడా, ప్రభుని నమ్ముకున్నావంటే అలా కూర్చున్నాడు. కొత్త నిబంధన ఉంటే ఇచ్చాడంట, కోపం వచ్చి చెంచి కిటికీలో ఉండి పాడేశాడు. అడిగాడంట, సోదరుడా ఎందుకయ్యా చించేసావు? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే తిరిగి ఇచ్చేయచ్చు కదా నాకు. ఆ పుస్తకం ఆలోచించడం ఎందుకు? అది విలువైంది కదా. అసలు నేను ఎవడమ్మన్నాడు? అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత అదే భక్తుడు మళ్ళా నల్గొండ మీటింగ్కి ఒకరోజు వచ్చాడు. వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పడానికి ముందు ఒక ఆయన లేచి సాక్ష్యం చెప్తున్నాడు, యవనస్తుడు. ఒకరోజు నేను రైల్వే స్టేషన్లో స్టేషన్ కొంచెం దూరంలో బెంచ్ ఉంటే కూర్చున్నాను. ట్రైన్ కింద పడి చచ్చిపోదామని ఓ ట్రైన్ వచ్చింది, భయం వేసింది, దోకల. మళ్ళీ ఇంకో ట్రైన్ కోసం కూర్చున్నా, అది వచ్చింది, దోకల. ఈలోపు చీకటి పడే టైం అయింది. నా బ్రతుకులో ఉన్న బాధలకి, నాకున్న కష్టాలకి ఇంకా బ్రతకడం అసాధ్యం అని చెప్పి, కష్టం అని చెప్పి బ్రతుకు భారం అయిపోయి ట్రైన్ కింద దూకేద్దామని వచ్చాడు, కూర్చున్నాను. ఈలోపు ఎక్కడి నుండి వచ్చిందో కాగితం వచ్చి నా మొహాన్ని ఇలా అతుక్కుపోయింది, గాలికి ఇలా అతుక్కుపోయింది. తీసి పడేద్దామని ఇలా చూశాను.
ఆ కాగితంలో ఉంది, నిన్ను నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అనే అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఉన్న మాటలు ఆయన కనబడిన ఒక పేపర్ మీద, చించి వేయబడిన పేపర్ మీద. ఇదేంటి, నేను చచ్చిపోతున్నాను ఎవరికి తెలుసు, అసలు ఈ పేపర్ ఎవరు పంపించారు నా కోసం అని చెప్పి యేసుక్రీస్తు అని రాయబడింది కదా, ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం అని చెప్పి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు ఆ కాగితం పట్టుకుని. అయ్యా, నేను నా బాధల వలన చనిపోదాం అనుకుంటే ఈ పేపర్ కొట్టుకొచ్చింది నా మొహం మీద పడింది, మీరు పాస్టర్ గారుగా మీకేమన్నా అర్థమైతే చెప్పండి అంటే, అప్పుడు దైవజనుడు వివరంగా చెప్పాడు, కుమారుడా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు చనిపోవడానికి వీల్లేదు, నిన్ను ప్రేమించి విలువైన జీవితాన్ని కాపాడడానికే యేసు ప్రభు వారే ఆ పేపర్ నీ కోసం పంపించాడయ్యా అని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయి తన బ్రతుకు మార్చుకొని, జీవితం మార్చుకొని, ఆ నిర్ణయం మార్చుకొని ఇక ఆ రోజు నుండి ప్రభు కోసం బ్రతకడం మొదలుపెట్టాడు. ఆ రోజున నల్గొండలో సాక్ష్యం చెప్పాడు. అప్పుడు ఆ తర్వాత వెంటనే సాధు సుందర్ సింగ్ గారు లేచి ఆ పేపర్ రావడానికి ఒక ఆయన కారణం, ట్రైన్లో చించి పడేశాడు, ఆ పేపర్ ఆయనకి ఇచ్చింది నేను, అతను తిరస్కరించాడు, దేవుడేమో ఆ పేపర్ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చేలాగా చేశాడు, ఆ పేపర్లో ఉన్న మాట ఇతడు చదివి దాని ద్వారా రక్షించబడ్డాడు, బ్రతికాడు, ఆ వ్యక్తి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి సాక్ష్యం సాధు సుందర్ సింగ్ గారు చెప్పినప్పుడు సభ అంతా చప్పట్లు కొట్టారంట. ఇది దేవుడు చేసిన కార్యం కదా, అన్నా కదా. దేవుని వాక్యము బ్రతికిస్తుంది. నీ హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా ఉంటే, వాక్యం అనేది నీలో నివసిస్తే, నీలో నుండి పోకుండా ఆ వాక్యం నీ హృదయంలోనే ఉంటే, ఎన్ని బాధలు రాని, ఎన్ని శ్రమలు రాని, కష్టాల కడగండ్లు రాని, కన్నీటి ప్రవాహాలే జరగని నీ కంటిలో నుండి ఎన్ని సమస్యలైనా రాని, దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. నిన్ను చావనీదు, చావు దాకా వెళ్ళనీదు. దేవుని వాక్యం లేకపోతేనే చావును వెతుక్కుంటావు. నా భర్త వెళ్ళిపోయాడు, నా పిల్లలు వెళ్ళిపోయారు కాలేజీకి, స్కూల్కి, ఫ్యాన్ కనబడుతుంది పైన, చచ్చిపోతాను అనిపిస్తుంది నీకు. ఇంట్లో ఎవరు లేరు, రైల్వే ట్రాక్ ఉంది పక్కనే, చీకటి పడింది, ఎవరికి కనబడను, వెళ్ళిపోతా అనుకుంటావు. కారణం ఏంటి తెలుసా? బ్రతికించే దేవుని వాక్యం నీలో లేదు కాబట్టి. దేవుని బిడ్డ, వాక్యము నీలో సమృద్ధిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చెప్తారా ఒకసారి? మొదటిగా ఏంటి? దేవుని వాక్యం మనలో ఉంటే అది పాపాన్ని నిరోధిస్తుంది. దేవుని వాక్యం నీలో ఉంటే ఆధ్యాత్మికమైన భయాన్ని నీలో కలిగిస్తుంది. దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉంటే నీ ప్రవర్తన స్థిరపరుస్తుంది. స్థిరం లేని భర్తతో భార్యలు బాధపడతారు, స్థిరం లేని భార్యతో భర్తలు ఎంతో బాధపడతారు, స్థిరం లేని ప్రవర్తన కలిగిన పిల్లలతో తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. దేవుని బిడ్డ, స్థిరం లేని విశ్వాసుల గురించి సేవకుడు కూడా అంతకంటే ఎక్కువ బాధపడతాడు. ఈ విశ్వాసి స్థిరం లేదు అని చెప్పి దైవజనుడు బాధపడతాడు. దేవుని వాక్యం మనలను స్థిరపరచును గాక. చివరికి ఏంటండి? దేవుని వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే మనం బ్రతుకుతాం. ఎవరి కోసం కాకపోయినా దేవుని కోసమైనా మనం బ్రతుకుదాము గాక. హల్లెలూయా. ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు రాని, కష్ట నష్టాలు రాని, కన్నీళ్లు కడగండ్లు రాని, అవమానాలు రాని, నిందలు రాని, క్షామం రాని, కరువు రాని, ఇబ్బంది రాని, వస్త్రహీనత రాని, పిల్లరా ఏ అవమానమైన మనలను వెంటాడని ఏదైనా ప్రభు కోసం మనం బ్రతుకుతాం. అలా బ్రతుకుదాం. వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయాల్లో నివసింపనిద్దాం, హృదయంలో భద్రపరుచుకుందాం, వాక్యాన్ని కాపాడుకుందాం, వాక్యము ద్వారా జీవించుదాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
అందరు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బిగ్గరగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దయమడిన మా ప్రభువా, మీ స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నాయన స్థిరులుగా చేయండి. ఈ లోకంలో తొట్టిల్లకుండా కాపాడగలిగిన దేవుడు నీవే ప్రభువా. మీ ప్రత్యక్షతలో, మీ రాకడలో, మీ మహిమ ఎదుట ఆనందంతో మమ్మల్ని నిలబెట్టువాడు నీవే తండ్రి. ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా దేవా మీ రాకడలో నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వర్తమానంలో ఉండి కూడా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మీ వాక్యం మాలో సమృద్ధిగా నివసించాలని, ఆ వాక్యం మాలో నివసిస్తే నాయనా ఏ పాపం మేము చేయకుండా ఉంటామని తండ్రి, మా అడుగులు స్థిరపడతాయని, మీకు భయపడేవారుగా మేము ఉంటామని, అంతేకాదు ప్రభువా దేవా తండ్రి, మీ వాక్యము మాలో ఉండటం ద్వారా ఎన్ని సమస్యలైనా ఎన్ని శోధనలైనా మేము బ్రతికే ఉంటామని, మీకోసం మేము జీవిస్తామని మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. వాక్యాలు వ్యర్థంగా పోకుండా అవి మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. వినడమే కాదు కానీ ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రం చేసుకుని దాని ద్వారా కలిగే మేలులు పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ ప్రజలందరినీ దీవించండి ప్రభువా. జరిగిన ఉపవాస కూడికల ద్వారా గొప్ప మేలు ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. వాక్యాల ద్వారా ప్రభావితం చేయబట్టడానికి సహాయం చేయండి. ఫలం అనేది కనబట్టడానికి మీరు కృప చూపించండి. ఆ వాక్యాల ద్వారా మాలో గొప్ప మార్పు కలిగి సమర్పణతో సరికొత్త ఆత్మీయ అనుభవాలతో నాయనా మీలో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అనారోగ్యంతో ఎవరైనా ఉంటే ముట్టండి, బలహీనలను బలపరచండి, సమస్యలతో వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి, సమస్యల నుండి విడుదల మీరు దయచేయండి దేవా. మీ ప్రజలు చేసే పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రతి వ్యవసాయంలో తోడుగా ఉండండి. ఈ సంవత్సరం ప్రభువా మాకు కావాల్సినంత సమృద్ధిగా వర్షాన్ని మీరు దయచేయండి. మా రాష్ట్రాన్ని మీరు ఆస్వాదించండి ప్రభువా. మా రాష్ట్ర నాయకులను, ముఖ్యమంత్రి గారిని ప్రభువా, మంత్రులను, ఎమ్మెల్యేలను మీరు దీవించండి. ప్రతిపక్షంలో ఉన్నవారిని మీరు ఆస్వాదించండి. మా రాష్ట్ర అధికారులను, పెద్దలను దీవించండి ప్రభువా. మా గ్రామ నాయకులను కూడా మీరు ఆస్వాదించండి. మా రాష్ట్రమునైనా సస్యశ్యామలముగా నైనా ఫలభరితంగా ఉండినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ